కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ఆలోచనల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ వ్యక్తిగత ఆలోచనలలో ఉన్నత విద్యకు సంబంధించి కావచ్చు, రిలీజియస్ మ్యాటర్స్ మీద కావచ్చు ఆలోచనలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తండ్రి పెద్దలతో కావచ్చు, లేకపోతే మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, మీ ఆలోచనలు వారి ఆలోచనలు ఒకే విధంగా ఉండకపోవడం బట్టి కూడా కొన్ని ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఒకటి కనబడుతుంది కాబట్టి అది ఆధ్యాత్మికపరమైన ఖర్చులు కావచ్చు, లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఖర్చులు కూడా కావచ్చు. వీలైనంతవరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ సౌకర్యాల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన నిర్ణయాలకి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయం కావచ్చు, ఎక్కువ కారం, ఎక్కువ వేడి మొదలైన పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. అలాగే మీ తల్లి తండ్రుల యొక్క సౌకర్యాలు కానీ, వారితో మీ యొక్క ర్యాపో అంటే అనుబంధం కానీ మొదలైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ వీలైనంత వరకు స్థిరాస్తుల కొనుగోలు మొదలైన వాటి విషయంలో, క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపార విస్తరణ కావచ్చు, క్రయ విక్రయాల విషయంలో కావచ్చు, కొత్త వ్యక్తులని నమ్మి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి అయితే కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సంబంధాలు నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో ఘర్షణాత్మకమైన వాతావరణం అయితే ఎదురయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అది మీ వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే వృత్తికి సంబంధించిన అంశాలలో, ముఖ్యంగా మీ తోబుట్టువులు, ఇరుగు పొరుగు, మీ కొలీగ్స్ ఎవరితోనైనా సరే మీ ఆలోచనలు కావచ్చు, మీ యొక్క ఏ విధానంలోనైనా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా, ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా అనవసరమైన గాసిప్స్, అనవసరమైన వ్యవహారాల్లో తల దూర్చకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఘర్షణాత్మకమైన వాతావరణం రాబోతోంది అని తెలిసినప్పుడు దాన్ని అధిగమించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పడతారు వారి ఆరోగ్య విషయంలో.